వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అనండి లేకపోతే కుటుంబం విస్తరించుకునే పనిలో ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవాల్సిందే. అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారండి? ఇన్ డైట్ అండి. ఈ మధ్య ఐ థింక్ బికాస్ ఆఫ్ దిస్ యాప్స్ విచ్ ఆర్ ఈజీలీ అవైలబుల్, అవును. ఇంట్లో చేసుకోవడం చాలా మంది తగ్గించేస్తారు. అంటే బద్దకిస్తారు. పాపం పొద్దున్న నుంచి వర్క్ చేసుకొని మరీ వచ్చి ఈవినింగ్ హెల్తీ ఫుడ్ చేసుకోవాలంటే దట్ ఈస్ అ బిగ్ థింగ్. దానికంటే కూర్చొని హ్యాపీగా ఇట్లా ఆర్డర్ చేసుకోవడం ఈజీ. సో అది మెయిన్గా తగ్గించుకోవాలి. మా వాళ్ళకి మెయిన్ పేషెంట్స్కి అయితే చెప్పేది అదే, ఏ ఫుడ్ తినాలంటే హోమ్ మేడ్ ఫుడ్ మా అని చెప్పు. ఎస్. సో అదే పెద్ద డిఫికల్టీ వాళ్ళకి. దీని ఇంపాక్ట్ ఎంత పెద్దది ఉంటుందో మన వాళ్ళకి అర్థం కావట్లేదు. లిటరలీ హోమ్ మేడ్ ఫుడ్ అనేది బాగా తగ్గించేశారు. యాక్చువల్గా పీపుల్ ఆర్ నాట్ వర్కింగ్ కూడా చూస్తున్నాను కదా, ఈజీ టు గో అవుట్ అండ్ హ్యావ్ ఆర్ ఆర్డర్ అట్లా అయిపోయింది. అండ్ కొంచెం ప్రోటీన్ ఉండేటట్లు చూసుకోమంటాము. యాక్టివిటీ అనేది చాలామంది ఏమనుకుంటారంటే ఇంట్లో పనులన్నీ మేమే చేసుకుంటున్నాం కదా మేడం, ఇంకెందుకు ఎక్సర్సైజ్ అంటారు. ఇట్ ఈస్ నాట్ నీడెడ్. అంటే అట్లా ఇంట్లో పనులతో మనకి ఎక్సర్సైజ్ అయిపోదు. కరెక్ట్. దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దేర్ స్పెసిఫిక్ యాక్టివిటీ. అట్లీస్ట్ బ్రిస్క్ వాకింగ్ ఒక 30 minutes 40 minutes 5 days వీక్ చేయమంటాం. సేమ్ విత్ ద మెన్. అసలు ఇద్దరు కలిసి కపుల్ వాకింగ్కి వెళ్తే ఇంకా మంచిది. ఈవెన్ దేర్ రిలేషన్షిప్ ఆల్సో డెవలప్స్, దే కెన్ టాక్ ఓవర్ ఇట్.